తెలంగాణ ప్రజానికానికి ఉగాది శుభాకాంక్షలు అందరికీ. హిందూ సాంప్రదాయ ప్రకారం కొత్త సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. మెగా జాబ్ మేళా జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనకు 1500+ ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. దాని గురించి చిన్న గానం పాడబోతా ఉన్నాం. అన్న డప్పు మోత మోగించబోతా ఉండు. ఉద్యోగాలు కావాలని వెతికాంబో నాడు, ఆ ఉద్యోగాలు మన దరికి వస్తున్నాయి ఈనాడు. ఉద్యోగాలు కావాలని వెతికాంబో నాడు, ఆ ఉద్యోగాలు మన దరికి వస్తున్నాయి ఈనాడు. 10వ తరగతి నువ్వు చదివినావంటే, 10వ తరగతి నువ్వు చదివినావంటే, పోస్ట్ గ్రాడ్యుయేట్ నువ్వు చేసినావంటే, పోస్ట్ గ్రాడ్యుయేట్ నువ్వు చేసినావంటే, నీకోసమే వస్తుందిర ఉద్యోగము, నీకోసమే వస్తుందిర ఉద్యోగము, చల్ నీకోసమే వస్తుందిర ఉద్యోగము, నీకోసమే వస్తుందిర ఉద్యోగము. మన కామారెడ్డి గడ్డ మీద చందన్న ఆధ్వర్యంలో, గడ్డము చందన్న అండతోని, ఎవరి ఆధ్వర్యంలో? గడ్డము చందన్న ఆధ్వర్యంలో, జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉద్యోగం కావాలని వెతికామో నాడు, ఆ ఉద్యోగాలు మన దరికి వస్తున్నాయి నాడు. నిజంగా గడ్డం చందన్నకు ఈ విధంగా మనమందరము కృతజ్ఞతా భావంతో మేము పాట పాడడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగాల కోసం మనం పోతా ఉన్నాం, కానీ మన కోసం ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి అన్న. ఇది ఏమంటావు దీని గురించి? ఎస్, అన్నమో రామచంద్ర అని మనం పోవాలన్నా, అన్నమే మన దరికి వస్తూ ఉంటే దాని విలువ మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలకు ఏ రకమైనటువంటి పద్ధతి అనేది ఒక 2 విషయాలను మీకు చెప్పబోతా ఉన్నా. జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా 1500+ అంటే ఇంచుమించు 2000 దాకా ఉంటాయి. దానికి మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ మన చంద్రశేఖర్ అన్ననే. ఇక్కడ నాకు ఏమి అర్హతలు ఉన్నాయని పోవాలి అని అనుకుంటా ఉంటారు చాలామంది. ఏం అర్హతలు ఉన్నాయనంటే 18 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాల వయసు ఈ మధ్యలో ఉండాలి. 10వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎగ్జాంపుల్ బీఈ, బీటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, అలాగే ఎంబీఏ, ఎంసీఏ, ఇట్లా ఎంటెక్ నువ్వు ఏది చేసినా సరే. అరే 10వ తరగతి చదివినోనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వానికి ఒకటే జాబ్ ఇస్తారా? ఇటువంటి డౌట్లు కూడా అవసరం లేదు అన్న. నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుకో, నేను 10వ తరగతి చదివిన అనుకో, నీకు సంబంధించిన కంపెనీ నీ కోసమే, నాకు సంబంధించిన కంపెనీ నా కోసమే. ఎవరి అర్హతను బట్టి వారికి ఉద్యోగం ఇస్తారన్నమాట. ఎవరి కంపెనీలకు సంబంధించి వాళ్ళ కోసమే సెలెక్టేషన్ జరుగుతుంది. ఒక కంపెనీలు కాదు, ఇంచుమించు దాదాపు 10 కంపెనీలు. అంటే ఎవరికి కావాల్సిన వాళ్ళని వాళ్ళు సెలెక్టర్లు డైరెక్ట్గా వచ్చి సెలెక్ట్ చేసుకొని, నువ్వు సెలెక్ట్ అయినావంటే నీ ముందే సెలెక్ట్ అని చెప్తారు. దానికి కావాల్సినటువంటి విషయాలు అన్నీ మీరు ఈ స్కానర్కు రిజిస్ట్రేషన్ కావాలంటే ఈ స్కానర్కు స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా స్కాన్ ఇన్ QR కోడ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్, మీరు వెంటనే ఈ యొక్క స్కానర్కు స్కాన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మన కామారెడ్డిలో అన్న స్థలం అది. ఇగో ఈ 2 నంబర్లకు మీ ఏ డౌట్ ఉన్నా కానీ ఫోన్ చేయొచ్చు. దీనికి మొత్తానికి మీరు అనుకుంటా ఉంటారు, అరే నీ అమ్మ ఇదంతా నిజంగా జరుగుతుందా పోతుందా అనుకునే డౌట్ ఉన్న వాళ్ళకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ తెలంగాణ స్టేట్, ఆయన యొక్క స్టాంప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆయన నమ్మి మనం రావాలి. ఇక మనం ఎక్కడికి రావాలంటే తేదీ 22వ తారీఖు ఆదివారం రోజు, ఇదే 22వ తారీఖు. ఇవాళ ఎంత? 19 రోజు 19 22వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. స్థలం వచ్చేసి పరశురామ్ కళ్యాణ మండపం, అశోక్ నగర్ కాలనీ. ఇది ఎగ్జాక్ట్లీగా కొత్త బస్టాండ్ దరిదాపుల్లో ఉంటుంది. కొత్త బస్టాండ్కి వచ్చిన వాళ్ళు అక్కడ బస్సు కానీ దిగితే ఈ పరశురాములు కళ్యాణ మండపం అడిగితే ఎవరైనా చెప్తారు. లేదంటే మెగా ఏదైతే మనకు సంబంధించి మెగా జాబ్ మేళా ఎక్కడ జరుగుతుందని అడిగినా చెప్తారు. ఇంతకు మించిన అడ్రస్ ఎట్లా దొరుకుతుంది? ప్రతి ఒక్కరు చెప్తారు. మన కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఇది విషయం.
ఈ వీడియో మీరు చూస్తే మీ యొక్క కుటుంబ సభ్యులకు మీ దోస్తులకు మొత్తానికి మళ్ళా ఇదొక విషయము, కామారెడ్డి స్టేట్లో ఉన్నటువంటి యువతులకు మాత్రమే ఈ ఛాన్స్. ఓన్లీ కామారెడ్డి డిస్టిక్ అంతే. ఎస్. కాబట్టి ప్రతి ఒక్కరు కామారెడ్డి డిస్టిక్లో ప్రతి ఒక్కరు ఎవరు మిస్ కావద్దు. అందరికీ జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై హింద్.